పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కార్యక్రమములు ప్రారంభము నుండి చివరి వరకు మీరే తోడుండి సహాయం చేసి నడిపించగలరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గడిచిన కొన్ని తరగతుల్లో పరిశుద్ధాత్మ వరము, వరాలు ఈ రెండింటి గురించి మనం పరిశీలన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ వరము ఎవరికి? అందరికీ. పరిశుద్ధాత్మ వరాలు కొందరికి. మరి పరిశుద్ధాత్మ అనే వరం ఎలా వస్తుంది? బాప్తిస్మం తీసుకోవడం ద్వారా. మరి పరిశుద్ధాత్మ వరాలు సంఘానికి ఎలా వస్తాయి? అపోస్తలులు చేతులుంచడం వలన వరాలు సంఘానికి అనుగ్రహించబడుతున్నాయి అని మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ వరము ఎప్పటి వరకు ఉంటుంది? పరిశుద్ధాత్మ వరాలు ఎప్పటి వరకు ఉంటాయి? ఆ ఉదయాన్నే బ్రదర్ ఒక ప్రశ్న అడిగారు, ఈ వరాలు అనేవి ఈ కాలంలో కూడా మనకి వస్తాయా, అమల్లో ఉంటాయా అని. కాబట్టి ప్రాముఖ్యంగా ఈరోజు మనం పరిశుద్ధాత్మ వరము ఎప్పటి వరకు ఉంటుంది, పరిశుద్ధాత్మ వరాలు ఎప్పటి వరకు ఉంటాయనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అనే వరం గురించి చూద్దాం. పరిశుద్ధాత్మ వరము ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? ఎప్పటి వరకు ఉంటుంది? మనం బాప్తిస్మం తీసుకోగానే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. ఆ వరం ఎప్పటి వరకు ఉంటుంది అంటే తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. ధర్మ విరోధ సంబంధమైన ధర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఇక్కడ చక్కటి సందర్భం చూస్తే ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అంటే అపవాది ఇప్పటికే సంఘాలలో పురుషుల హృదయాల్లో పనిచేస్తూ ఉన్నాడు, అందరిలో నాశనం చేస్తున్నాడు కదండి. కానీ ఇది వరకు అడ్డగిల్చుచున్నవాడు, జాగ్రత్తగా వినాల మాటలే, ఇది వరకు అడ్డగిల్చుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగిల్చును. అడ్డగించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మీరు పరిశుద్ధాత్మ అనే వరాలు పొందుకున్నారు కదా. ఎప్పుడైతే మీరు బాప్తిస్మం తీసుకున్నారో అప్పుడు మీరు పొందుకున్నటువంటి ఈ పరిశుద్ధాత్ముడు ఆ అపవాదిని ఎదిరిస్తూ ఉంటాడు. మీకు అపవాదికి మధ్యలో ఆయన ఉండి ప్రొటెక్ట్, షీల్డ్. కరోనా వైరస్ రాకుండా ఏం చేస్తారు? ఇప్పుడు అందరూ మొఖాలకి మాస్కులు. ఆ మాస్క్ షీల్డ్ ఆ వైరస్ లోపలికి వెళ్ళకుండా. అలాగా అడ్డగిల్చుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. మరి ఎప్పుడు తీసివేయబడతాడు అడ్డగించి పరిశుద్ధాత్ముడు అంటే ఎప్పుడైతే ఈ మధ్యవర్తి తీసివేయబడతాడో అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడతాడు. అప్పటి వరకు వాడు కనిపించడం మనకి, ఎందుకంటే మనకి పరిశుద్ధాత్ముడు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి. ఈ పరిశుద్ధాత్ముడు తీసివేయబడగానే అప్పుడు వాడు బయలుపరచబడతాడు. ఎప్పుడు అంటే చూడండి 8వ వచనంలో, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను.
ఎప్పుడైతే ఈ ధర్మ విరోధి బయటపడ్డాడో అప్పుడు ప్రభువైన యేసు తన ఆగమన ప్రకాశము చేత, అంటే ఆయన వస్తువులప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ప్రకాశము చేత అపవాదిని నాశనం చేస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు ఉంటాడు? యేసు ప్రభువు వారి రెండవ రాకడ వరకు మనతో ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ కమింగ్ వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటాడు. అపవాది మనల్ని ఏమీ చేయకుండా అపవాదికి మనకి మధ్యలో ప్రొటెక్షన్గా ఉంటాడు, రక్షణకర్తగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు, మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సో ఎటర్నల్ అన్నమాట. ప్రభువు వారు వచ్చేటంత వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటాడు. మంచిది. ఇప్పుడు పరిశుద్ధాత్మని వరాలు ఎప్పటి వరకు ఉంటాయి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది తెలియాలి అంటే అసలు వరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? అది తెలియాలి. ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే అద్భుతాలు ఎందుకు చేయబడ్డాయి అని మనం పోయిన వారం మనం చూసుకున్నాం. యేసు ప్రభు వారు కానా అనే ఊరిలో పెండ్లి విందుకి వెళ్ళినప్పుడు అక్కడ నీటిని ద్రాక్షరసం మార్చగానే ఆయన శిష్యుడు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మొట్టమొదటిగా శిష్యులు విశ్వాసం ఉంచారు. తర్వాత ఎన్నో అద్భుతాలు చేశారు యేసు ప్రభు వారు. యోహాను సువార్త 20:30 ఒకసారి చూడండి. యేసు ప్రభు వారు ఇంకా ఎన్నో అద్భుతాలు చేశారు. అవి ఈ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదు. యోహాను సువార్త 20:30-31 అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు, గుర్తుపెట్టుకోండి, మనకు కొన్నే ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. యేసు ప్రభు వారు చేసిన అనేకమైన అద్భుతాల్లో కేవలము కొన్ని మాత్రమే ఉన్నాయి. అన్నీ వ్రాయబడలేదు, కొన్ని రాశారు. ఎందుకంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడ్డాయి. యేసు ప్రభు వారు చేసిన సూచక్రియల యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆయన దేవుని కుమారుడు అని నీవు నమ్మి ఆయన నమ్ముట ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గిఫ్ట్స్. అద్భుతాలు వాటి యొక్క ముఖ్య ఉద్దేశం అది. అంతేకాకుండా మనం హెబ్రీ పత్రికలు కూడా చదువుకున్నాం. 2వ అధ్యాయం 2వ వచనములో ఇట్టి రక్షణ క్రీస్తు బోధించుట చేత ఆరంభమై ప్రభువు తన చిత్తానుసారముగా చేసిన మహత్కార్యములు, అద్భుతములు, సూచక క్రియలు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వినిన వారి చేత సాక్ష్యమిచ్చుచుండగా మనకు వాక్యము దృఢపరచబడెను. అనేకమైనటువంటి రకరకాల అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వాక్యాన్ని స్థిరపరచడం. గుర్తుపెట్టుకోవాలి, పర్పస్ ఏంటి తెలుసుకోవాలి. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో కూడా వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన దేవుని వాక్యము స్థిరపరచబడుచుండెను. గమనించాలి. అంటే ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. పర్పస్, ఉద్దేశం లేకుండా ఏది జరగదు. మామూలుగా అయితే మీరు ఈ టైంలో మీ ఇంట్లో ఉండాలి, మీ అందరూ కూడా. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఒక పర్పస్ ఉంది. మరి వచ్చారు, బాగానే ఉంది, ఇక్కడే ఉండిపోతారా? నో. ఈ పర్పస్, మీరు వచ్చిన పర్పస్ అయిపోగానే మీ అందరూ మీ ఇళ్ళకి వెళ్ళిపోతారు. మరి పరిశుద్ధాత్మ వరాల యొక్క ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు వారు దేవుని కుమారుడని మీరు నమ్మాలి, నమ్మి ఆయన నామమందు జీవం పొందాలి. రెండవది వాక్యము స్థిరపరచబడాలి. ఆ వచ్చిన పని అయిపోయింది అనుకోండి, ఎవరైనా ఉంటారా? ఉండరండి. వచ్చిన పని అవగానే వాళ్ళు వెళ్ళిపోతారు అనడానికి ఒక చక్కటి ఉదాహరణ కూడా నేను చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు.
పేతురు చెరలో ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు. సంఖ్యల చేత బంధించబడ్డాడు, 2 సైనికుల మధ్య నిద్రపోతా ఉన్నాడు. మరియు చూడండి, ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. వెంటనే అతని ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి, పేతురు త్వరగాలే, పేతురు త్వరగాలే అని పిలిచినప్పుడు అతనిని లేపగా సంఖ్యలు అతని చేతిలో నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమని చెప్పాను. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొనుము, నా వెంబడి రమ్మని చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వలన జరిగినది నిజముగా జరిగినదని తెలియక తనకు కల వచ్చింది అనుకుంటున్నాడు. జాగ్రత్తగా వినాలండి. వాస్తవంగా దూత వచ్చి లేపడం, ఈయన లేవడం, సంఖ్యలు పడిపోవడం, తలుపులు తెరుచుకోవడం, ఆయన చేయబట్టుకుని తీసుకెళ్ళడం జరుగుతున్నాయి. ఆయన ఏమనుకుంటున్నాడు? కళ అనుకుంటున్నాడు. దర్శనం అంటే ఏంటంటే కళ వస్తుంది అనుకుంటున్నాడు ఆయన. కానీ నిజానికి బయటకు వచ్చేసాడు ఆయన. అప్పుడేం జరిగింది చూడండి. మొదటి గేటు కావలి అంటే ఏంటండి? ఫస్ట్ గేటు. మొదటి కావలి, రెండవ కావలిని దాటిన తర్వాత వెలుపలికి వచ్చేసారు. ఆ బార్డర్ దాటి వచ్చేసారు. వెలుపలి వద్ద వచ్చినప్పుడు తనంతట తానే ఆ గేట్లు తెరుచుకున్నాయి. చూసారా అండి? ఎంత ఆశ్చర్యం కదా, వండర్ఫుల్. గేటు అక్కడ ఎవరు లేకుండా గేట్లు తనంతటనే తెరుచుకున్నాయి. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచి ఎందుకు వెళ్ళిపోయిందండి? నేను అడుగుతున్నా. జైలు లోపలికి వెళ్ళి ఆయన తట్టి లేపి, నడు బెల్ట్ వేసుకో, పైన బట్టలు వేసుకో, చెప్పులు తొడుక్కోవాలి చెప్పి దగ్గర నుండి తీసుకొచ్చింది కదా. మరి అంత దాకా వచ్చింది, గేటు దాకా వచ్చింది, తర్వాత ఎందుకు లేదు? తర్వాత అవసరం లేదు. ఎందుకు లోపల అవసరం ఉంది? ఈయన సంఖ్యల చేత బంధించబడ్డాడు. సైనికులు కాపురా ఉన్నారు. ఆయన వస్తుంటే రానిస్తారా? రానివ్వరు. అది డోరు, ఫస్ట్ గేట్, సెకండ్ గేట్ అన్నీ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి ఆ బార్డర్ దాటి బయటకు వచ్చేసాడు. బయటకు రాగానే సైనికులు లేరు, ఎవరు లేరు, వాళ్ళతో సంబంధం లేదు. కాబట్టి దూత అది. నోట్ దిస్ పాయింట్. నీకు అవసరం ఉంటే తప్పనిసరిగా నీ దగ్గర ఉంటాడు ఆయన. దూత అవసరం లేదు కాబట్టి వెళ్ళిపోయాడు. అలాగే పరిశుద్ధాత్మ వరాల యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, యేసు ప్రభు వారు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్టును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్టును ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. అలాగే వాక్యము స్థిరపరచబడిపోయింది. కాబట్టి ఇక తర్వాత అవసరం ఉందా? బట్ అవసరం ఉంటుందా? ఉండదండి. అవసరం ఉండదు. మరి ఉండనప్పుడు జరుగుతాయా? జరగవా? అదేంటండి అలాగంటారు మీరు? బోల్డెన్ సందర్భాలు ఉన్నాయి, జరిగినాయి కదా అని మీరు అనవచ్చు. కొన్ని సందర్భాలను మనం పరిశీలన చేయాలి. కొన్ని సందర్భాలను మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా పౌలు గారి గురించి చూద్దాం. ఎందుకంటే ఆ వండర్ఫుల్ మిరకిల్స్ చేసినటువంటి వారులలో పౌలు గారు మంచి అద్భుతాలు చేసినటువంటి వారు. చాలా అద్భుతాలు చేశారు ఆయన గురించి చూద్దాం మనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11-12 వచనాలు ఇలా చదువుతున్న వినండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించును అనుందా, లేకపోతే పౌలు చేశానుందా? దేవుడు చేయించాడు. గుర్తుపెట్టుకోవాలి పాయింట్ని. ఎలాంటి అద్భుతాలంటే
అతని శరీరములకు తగిలిన గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోయాను. దెయ్యములు కూడా అంటే అర్థం ఏంటంటే తెలుసండి, చేతిగుడ్డ అంటే అర్థం ఏంటి? కర్చీఫ్ అండి. నడికొట్ట అంటే బెల్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో, బెల్ట్ అంటాం, బెల్ట్ పెట్టుకుంటాం. అతని శరీరానికి ఒక కర్చీఫ్ తీసుకెళ్ళి పౌలు గారి బాడీని అలా టచ్ చేసి ఆ క్లాత్ తీసుకెళ్ళారు అనుకోండి మీరు. ఎవరి దగ్గరికి? ఒక రోగుల దగ్గరికి. అది కుష్ఠరోగం కానీ, పక్షవాతం కానీ, రక్తస్రావం కానీ, ఎయిడ్స్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, గుండె సంబంధమైన వ్యాధిగా ఏదైనా సరే చిటికలో అంటే వండర్ఫుల్లా కాదా? ఆయన వెళ్ళవసరం లేదు అసలుకి. పౌలు గారు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయన వెళ్ళవసరం లేకుండానే ఒక కర్చీఫ్ ఆయన బాడీకి తగిలించి ఆ కర్చీఫ్లు తీసుకెళ్తే చాలు, ప్రార్థన కూడా చేయవసరంలా. ఆయన చేతికి, అతని శరీరానికి తగిలిన చేతి కర్చీఫ్లు తీసుకెళ్ళి, గుడ్డలు తీసుకెళ్ళి రోగుల దగ్గర పెడితే రోగాలు తగ్గిపోతున్నాయి. దెయ్యాలు కూడా అంటే ఎంత పవర్ ఉందండి ఆయనలో. నేను మామూలు అనుకుంటున్నారు మీరు? ఎక్స్ట్రాడినరీ అవునా కదా? రైట్. మరి ఇంత గొప్ప అద్భుతమైనటువంటి వరం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు నేనే అనుకోండి, కాసేపు పౌలు గారు నేనే అనుకోండి, నా శరీరానికి తగిలిన క్లాత్ తీసుకెళ్తే రోగాలు తగ్గిపోతున్నాయి, దెయ్యాలు వదిలిపోతున్నాయి. నేను వెళ్ళవసరం లేదు, నేను వెళ్ళి ప్రార్థన చేయవసరం లేదు. అంత పవర్ ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న మీలో ఎవరికైనా కొంచెం జ్వరం వచ్చింది అనుకోండి, కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, వీక్నెస్ వచ్చింది అనుకోండి, మిమ్మల్ని స్వస్థపరచగలనా లేదా? స్వస్థపరచలేనా? ఎందుకు పరచలేనండి? నా శరీరానికి తగిలిన చేతి గుడ్డల్ని పట్టుకెళ్తేనే రోగాలు తగ్గిపోతున్నాయి, దెయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయి కదా. తగ్గించగలనా లేదా? ఎందుకు తగ్గించలేను? లేనే పౌలు అనుకోండి, లేనే కాసేపు పౌలు అనుకోండి మీరు. ఎక్కడ ఏముంది? దేవుడు పౌలు చేత విశేష అద్భుతాలను చేయించను, అతను శరీరములకు తగిలిన ఎంత విశేషమంటే అతని శరీరానికి తగిలిన గుడ్డలేను అంటే కాలా, చెయ్య, నడుమ, వీప, పొట్ట అనేది కాదు. అక్కడ ఆయన బాడీకి టచ్ అయితే చాలు, ఆ క్లాత్లు తీసుకెళ్తే రోగాలు తగ్గిపోతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. అంత పవర్ఫుల్ కలిగిన వ్యక్తి యొక్క వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సిక్ అయ్యారనుకోండి, లేర్ఫుల్ చేసింది అనుకోండి, ఆయన ప్రార్థన చేస్తే తగ్గదా? అలా ప్రార్థన చేయవసరంలా, ఒక చిన్న కర్చీఫ్ అలా టచ్ చేసుకుని అలా పట్టుకెళ్తే తగ్గిపోతుంది. ఎస్ సార్? నో? ఎస్, తగ్గుతుందండి, తగ్గిపోతుంది. ఇంకా చూద్దాం, ఇంకా అద్భుతాలు చూద్దామండి, ఇంకా ఎంత గొప్పడో చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 7 నుండి 12 ఐతుకు అనే కుర్రాడు మేడ రుచి పడి చనిపోయినప్పుడు ఆ పౌలు గారు ఆ చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికిస్తారు. అంత అద్భుతాలు చేశారు ఆయన. అటువంటి ఆయన ఏమంటున్నారో కొన్ని మాటలు చూద్దాం మనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను, త్రోఫిము రోగి అయినందున అతనిని మిలేతులో విడిచి వచ్చి తిలి. చాలండి. ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను, త్రోఫిము అనే సహోదరుడు, జాగ్రత్తగా వినాలండి, రోగి అయినందున అతనిని మిలేతులో విడిచిపెట్టి వచ్చాను. ఈ త్రోఫిము ఎవరితో ఉన్నారు? అపోస్తలుడైన పౌలు గారితో కలిసి పనిచేస్తున్నాడు, పరిచర్యలో ఉన్నాడు ఆయన. ఆయన్ని కూడా నేను మీ దగ్గరికి మీటింగ్లకి తీసుకొద్దాం అనుకున్నాను. జాగ్రత్తగా వినాలి. త్రోఫిమును కూడా నాతో పాటు ఈ మహాసభలకు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ అతని ఆరోగ్యం బాగోలేదు, రోగి అయిపోయాడు, కాబట్టి అతన్ని అక్కడే విడిచిపెట్టి వచ్చాను అంటున్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతా, మరి దేవుడు ఈయన చేత విశేషమైన అద్భుతాలు చేయించారు కదా, అతని చేతి కట్లైనను
నడికట్లేను తీసుకెళ్తే రోగుల దగ్గరికి పట్టుకెళ్తే చాలు, ఈయన అవసరం లేదు. ఈయన ఎల్ల అవసరం లేకుండా రోగాలు తగ్గిపోయినాయి కదా. మరి తన పక్కనే ఉన్న సహోదరుల్ని, అందులో పరిచర్యలో చక్కగా వాడబడే వ్యక్తిని మరి ఒక సింపుల్గా చిన్న ప్రార్థనతో తగ్గించేయచ్చు కదా, ఒక ఖర్చుతో తగ్గించేయచ్చు కదా. ఎందుకు తగ్గించలేకపోయాడు? లేదు, ఆలోచించారు మనం. ఇంకోటి కూడా చూద్దాం. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:23. ఇక మీదట తిమోతితో మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఇక మీదట కేవలం నీళ్లు మాత్రమే తాగక, ఏంటండి, అప్పుడప్పుడు నీకు వస్తుంది కదా కడుపు జబ్బు, కడుపులో నొప్పి వస్తుంది కదా, నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు వీక్నెస్ కోసమును ద్రాక్షరసము నీవు కొంచెము, ద్రాక్షరసం అంటే ఏంటి, మెడిసిన్, మందులు వేసుకో. నా దగ్గర కర్చీఫ్ ఉంది, కర్చీఫ్ నీ దగ్గరికి పంపిస్తాను అంటలేదు. నా దగ్గర కొబ్బరి నూనె ఉంది, ప్రార్థన చేసి నీకు పంపిస్తాను రాసుకో అంటలేదు. కొంచెం లోపల టానిక్ తాగు. మరో మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25-27. మరియు లా సహోదరుడును జతపలివాడును లా తోడి యోధుడును మీ దూతయు లా అవసరములకు ఉపచరించిన వాడులైన ఎపఫ్రోదితులు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకున్నాను. ఎపఫ్రోదితు అనే అతన్ని మీ దగ్గరికి పంపిద్దామనుకున్నాను, కానీ ఏమైంది, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుతున్నాడు. మీ మీద బెగ్గ పెట్టుకున్నాడు, ఎప్పుడు రావాలా మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాడు, కానీ అతను రాలేకపోతున్నాడు. కారణం ఏంటి? సిక్ అయిపోయాడు, నీరసం చేసింది. ఎవరంటున్నారు ఈ మాటలు? పౌలు గారు మాట్లాడుతున్న మాటలు. పౌలు గారు ఎలాంటి ఆయన? అతని శరీరానికి తగిలిన గుడ్డల లైలను తీసుకెళ్తే దెయ్యాలు కూడా పారిపోయాడు. ఇక్కేమన్నాడు చూడండి, ఆయన బాధ చూడండి. 27. నిజముగా అతడు రోగి అయి చావులకు సిద్ధమై ఉండెను. అబ్బా, అంటే అర్థం ఏంటండి? రోగము బాగా చెప్పాలి ముదిరిపోయింది. క్యాన్సర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ముదిరిపోయిందండి, ఫైనల్ స్టేజ్లో ఉందండి, ఇంకా అవదండి అంటారు డాక్టర్లు కదా. ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఆ రోగం అంతా ముదిరిపోయాక పౌలు గారు ఏం చేస్తున్నారు? ఏమ్మా, ఆయన తెలీదా తన తోటి సహోదరుడు రోగి అయితే ఆయన బాగుపరచాలని? పేతురు దగ్గరికి వెళ్తే ఇందాక ఏమైంది? ఆయన జైలులో నుంచి వచ్చేటంత వరకు దూత దగ్గరే ఉన్నాడు. జైలు దాటగానే, గోడలు దాటగానే, సరిహద్దులు దాటగానే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాక్యము స్థిరపరచబడేటంత వరకు అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యాలు కుప్పలుగా జరిగిపోయాయి. వాక్యము స్థిరపరచబడిపోయాక వాటి అవసరం లేదు కాబట్టి అక్కడ ఆయన చేయలేకపోయాడు. ఎవరు? పౌలు గారు. అంటే ఆ కాలాలని, సందర్భాల్ని మనం చూడాలి. అలా వరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి, ఏ పర్పస్తో ఇవ్వబడ్డాయో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత, ఆ పర్పస్, ఆ ఉద్దేశము నెరవేరిపోయిన తర్వాత అక్కడ ఉండరు. మీరు గంట పోయిన తర్వాత మీరు ఇక్కడ ఎవరు ఉండరు, ఇక్కడ మీకు అవసరం లేదు, ఇంకా వచ్చిన పని అయిపోయింది. కాబట్టి వాక్యము స్థిరపరచబడేటంత వరకు వండర్ఫుల్గా విపరీతమైన అద్భుతాలు జరిగిపోయాయి. వాక్యము స్థిరపరచబడిపోయిన తర్వాత వాటి యొక్క అవసరం లేదు కాబట్టి వీరు చేయలేకపోయారు.
దట్ ఈజ్ ఓన్లీ రీజన్. మరి ఇప్పుడు వాక్యము స్థిరపరచబడిపోయింది. కాలంలో మనం ఏం చేయాలి? ఏమండి మరి యేసుప్రభు వారు నమ్ముకోవాలంటే మరి అద్భుతాలు జరగాల వద్దా? యేసుప్రభు వారు నేను చూడలేదు నా కళ్ళతోటి, ఆయన చేసిన అద్భుతాలు నేను చూడలేదు, శిష్యులు చేసిన అద్భుతాలు నేను చూడలేదు. ఆయన ఏదో లోకరక్షకుడు అంటున్నారు, ఎక్కడో పుట్టాడు, మా దేశంలో పుట్టలేదు, ఆయన వేరే కంట్రీలో పుట్టాడు, విదేశీయుడు, ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, ఆయన నేనెందుకు నమ్మాలి? అప్పుడు జరిగినట్లుగా ఇప్పుడు కూడా అద్భుతాలు జరిగితే లేరు అద్భుతాలు అని మీరు అన్నారు అనుకోండి, బాగుంది కదా, లాజిక్ బాగుంది కదండి. అప్పుడు వాళ్ళు యేసుప్రభు వారు జీవించిన కాలంలో చూడబట్టే నమ్మారు, నీటిని ద్రాక్ష మార్చబట్టే నమ్మారు, లేకపోతే నమ్మరు. చచ్చిపోయిన వాళ్ళు లేపబట్టే నమ్మారు. నేను కూడా అంతే చేస్తాను, లేకపోతే నేను నమ్మను అన్నారు అనుకోండి. అప్పుడు దీన్ని ఏం చేయాలి? దీని అవసరం ఏమైనా నాకు ఉందా? బైబిల్ యొక్క అవసరం నాకు ఏంటి అసలుకి? ఐ డోంట్ వాంట్ దిస్ బైబుల్. నాకు బైబిల్తో పని లేదు. ఎందుకని నేను ఎందుకు నమ్మాలి చెప్పండి. మీ బైబిల్ ఎందుకు నమ్మాలి? నాకు కూడా అద్భుతాలు చేయండి, మీరు చేస్తేనే నమ్ముతారు అని మీరు అన్నారు అనుకోండి. వాక్యం యొక్క ఉద్దేశం అది కాదు. నువ్వు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనేది వినుట వల్ల కలుగుతుంది. అది ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గూర్చిన మాట వలన, క్రీస్తుని గురించి వినాలి. ఏమని వినాలి? నువ్వు ఆయన అద్భుతాలు చేశాడు కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా చెయ్యాలి కాదు. ఆయన నిరూపించబడ్డాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయుట ద్వారా ఆయన దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు. మళ్ళీ నమ్మాలి. ఇప్పుడు వాక్యం స్థిరపరచబడిపోయింది, స్లాబ్ వేసి ఇచ్చారు. ఇప్పుడు నువ్వు అలాగే ఆ సపోర్ట్లు పెట్టి ఉండాలంటే నువ్వు ఎక్కడుంటావు? నువ్వు ఉండాలి. వీటిలో ఉండాలంటే ఆ సపోర్ట్లన్నీ తీసేసి అప్పుడు వంటగదిలో వంట చేసుకోవాలి, బెడ్రూమ్లో పడుకోవాలి, డ్రాయింగ్ రూమ్లో చదువుకోవాలి, బాత్రూంలో స్నానం చేయాలి. దేనికి ఒక్కొక్క పనికి ఒక్కొక్క సపరేట్ రూమ్స్ ఉన్నాయి. వాక్యము స్థిరపరచబడిపోయిన తరువాత ఇప్పుడు మనము అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల మీద ఆధారపడాలా, లేక ఇంకా దేని మీదైనా ఆధారపడాలా? మీరు చెప్పండి. మరి ఇప్పుడు దేని మీద ఆధారపడాలి? గట్టిపడిపోయిన స్లాబ్ నీకు కావాలా? స్లాబ్ వేయడానికి అవసరమైన కర్రలు నీకు కావాలా? అబ్బా సీరియస్గా ఆలోచించండి. పెద్ద ఆయన చెప్పాడు వీళ్ళు చెప్పాడు మనకు వద్దు. మంచిగా చక్కగా సిద్ధపరిచిపడిపోయిన ఇల్లు నాకు కావాలా? గట్టిపడిపోయిన స్లాబ్ ఇంట్లో నేను ఉండాలా? ఆ స్లాబ్ కట్టడానికి అవసరమైన కర్రలు కావాలా? నాకు అవసరం లేదు. స్థిరపరచబడిపోయింది స్లాబు. వాక్యము స్థిరపరచబడిపోయింది. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ ఉన్నాయే. భాషలు మాట్లాడే వరం, స్వస్థపరిచే వరము, వివేచన వరం, ఇవన్నీ సపోర్ట్లు. ఎందుకు ఇవి? వాక్యము స్థిరపరచబడడానికి. ఇల్లు నీ స్లాబ్ గట్టిపట్టడం కోసమే సపోర్ట్లు పెట్టుకున్నావు, ఊరికే పెట్టుకోలేదు. నువ్వు గట్టిపడిన తర్వాత వాటి అవసరం నాకు లేదు, లేదండి ఉండాలండి, అవి లేకపోతే నా స్లాబే లేదన్నారు అనుకోండి, పెట్టుకోండి, మీరు బయట ఉండండి. వర్షానికి తడవండి, ఎండకి వెళ్ళండి, వానకి తడవండి. మీకు ఇల్లు కట్టుకున్న ప్రయోజనం ఉందా? లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇల్లు కట్టేసుకున్నప్పుడు ఎక్కడ ఉండాలి? మనం ఇంట్లో ఉండాలా, బయట ఉండాలా? అది వాక్యం స్థిరపరచబడిపోయినప్పుడు మనం ఇప్పుడు వాక్యం మీద ఆధారపడాలా, ఈ వరాల మీద ఆధారపడాలా? చూద్దాం మనం ఎక్కడ ఆధారపడాలి. ఇప్పుడు దేన్ని బట్టి సంఘము నడుచుకోవాలో మనం చూద్దాం. మరి ఇప్పుడు దేని మీద ఆధారపడాలో చూద్దాం. మొట్టమొదటిగా చాలా జాగ్రత్తగా వినాలి మాటలు, చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. ఇట్లనగా పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడింది అల్ల సంగతిని మునుపు మీకు సంక్షేపముగా
వ్రాసితిని. నాకేమొచ్చిందండి? దర్శనం వచ్చింది. దర్శనం వచ్చింది, నాకు దర్శనం కలిగింది అంటే అర్థం ఏంటి? కల్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఆ విషయాల్ని మీకు నేను వ్రాశాను, వ్రాసి తిని. మీరేం చేయాలి? మీరు 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 అంటే మీరే, మీరు దానిని చదివిన ఎడలా ఏం చేయాలి? మీరు చదవాలి, చదవాలి, చదవాలి. I = V/R అంటాడు, V = IR. ఇవన్నీ ఫార్ములాస్ మనం చదువుకుంటాం కాలేజీలో. అవి ఆల్రెడీ ప్రూవ్ చేసి ఇచ్చారు వాళ్ళు, మన పెద్దోళ్ళు, మన పూర్వీకులు. ఫార్ములాస్ అన్నీ ప్రూవ్ చేసి పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు నీ వచ్చి నేను మళ్ళా ప్రూవ్ చేస్తానంటే అవసరం లేదు. అది నాకు దర్శనం కలిగింది, నీకేం చెప్పాలో, నీకేం అవసరమో ఆ దర్శనం కలిగింది నాకు. దేవుడు నాకు ఇచ్చాడు ప్రత్యక్షత. దాన్ని నేను నీకు ముందు రాశాను. నీకు అర్థం అవ్వాలని నువ్వేం చేయాలి? మీరు దానిని చదివిన ఎడలా, దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం మీకు తెలుస్తుంది. మీకు తెలుస్తుంది. మీకు తెలవాలంటే, మీకు జ్ఞానం రావాలంటే మీరేం చేయాలి? చదవాలి. పిల్లవాడికి కాలేజీలో, మంచి కాలేజీలో సీటు రావాలంటే చదవాలి. మంచి ఉద్యోగం రావాలంటే చదవాలి. మంచి ర్యాంక్ రావాలంటే చదవాలి. లేదు నేను దర్శనం కంటాను అంటే, నువ్వు దర్శనంకి వెళ్ళావనుకో, కళ్ళకి వెళ్ళావనుకో, నీ లైఫ్ అంతా కళ్ళ కంటానే అయిపోతుంది. కళలు కలే కాలం వేరు. దేవుడు మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని ఇంకొక చదువుకున్నాం కదా మనం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని అప్పగిచ్చేసాడు దేవుడు. ఇప్పుడు నీ పనేంటి? దానిని నీవు చదవాలి, చదవాలి అండి. ఇప్పుడు క్రైస్తవుడి యొక్క బాధ్యత చదవాలి. చదువుతున్నారండి ఎవరైనా? అస్సలు చదవట్లేదండి. ఒక ఆమె, అయ్యగారు నా నెక్లెస్ పడిపోయిందండి, కొంచెం ప్రార్థన చేసి ఎక్కడుందో చెప్పండి అండి. ఎవరులే? పాస్టర్ గారి దగ్గరికి నెక్లెస్ పోయింది, ఇంకొక ఆవిడకి దిద్దులు పోయినాయి అంట, ఇంకొక ఆవిడకి బుక్కు ముడక పోయిందంట. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పాస్టర్ గారు ఎక్కడే ఊళ్ళో చెప్పి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి, అబ్బా మీ నెక్లెస్ ఎవరో తీయలేదు, మీ తోడుకోళ్ళ పట్టుకుపోయిందని చెప్తాడు. ఆయన చచ్చిపోతారు, కొట్టు చచ్చిపోతారు వాళ్ళిద్దరూ. అబ్బో ఎంత మోసం చేసింది, నాతో ఎంత మంచిగా మాట్లాడుతుంది, నిజంగా ఏ పాపం తెలియదు పాపం, చాలా మంచి ఆవిడ మీ తోడుకోళ్ళు. కానీ పనికి మాలోడు ఏం చెప్తాడు? బాయి మాటలు చెప్పి, అమ్మ పలానా వాళ్ళు తీశారనో, లేకపోతే నీ పోయిన వస్తువు పలానా చోట ఉందనో, పలానా చోట వెళ్ళి వెతుకు దొరుకుతుందనో ఏదో బాయి మాటలు చెప్తారు. అలాంటివి ఇప్పుడు జరుగుతాయా? కొన్ని మాటలు చూద్దాం. ఒకవేళ ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో, ఏమంటే మనం బాయి మాటలు చెప్పుకోవట్లా, బైబిల్లో ఉన్న వచనాలు మనం పరిశీలన చేయాలి. పరిశీలన చేయకపోతే మనం గందరగోళంలో వెళ్ళిపోతాం. మనం అందరం కూడా ప్రపంచమంతా గందరగోళంలో ఉందండి ఈ రోజులు. నోవే డేస్ ఎవరికి బైబిల్ అర్థం కావట్లేదు. ఎందుకని చదవట్లేదు. అంతే. వాళ్ళ తెలివి తక్కువలే కాదు, తెలివి లేక కాదు, మనకల్లా చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు, మనకల్లా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, మనకల్లా మేధావులు, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. కారణం వాళ్ళు చదవట్లేదు. అంతే. అదొక్కడే తేడా. వాళ్ళకి మనకి తేడా అంటే మనం చదువుతున్న బైబిల్, వాళ్ళు చదవట్లేదు. అదొక్కటే తేడా, ఇంకేమీ తేడా లేదు. మనకన్నీ మిగతా అన్నింటిలో వాళ్ళు చాలా గొప్పవాడు మనకంటే. వాళ్ళకి మనకి ఒకటే ఒక తేడా ఏంటంటే, మన బైబిల్ చదువుతాం, వాళ్ళ బైబిల్ చదవరు. ఒక ఆయన వచ్చి, ఏమండి బైబిల్లో ఇలా రాసింది కదా, ఇది కొంచెం తప్పుగా అనిపిస్తుంది, దేవుడు నాకు రాత్రి కదా కొత్త విషయాలు చెప్పాడు అని అన్నాడు అనుకోండి, దాన్ని మీరు నమ్మొచ్చా నమ్మకూడదా? ఎందుకు నమ్మకూడదండి? దేవుడు కనపడకూడదా? పౌలు గారికి కనపడలేదా? పేతురు గారికి కనపడలేదా? ఎవరు వీళ్ళందరూ కనిపించే కదా చెప్పాడు. మోషేకి కనపడలేదా దేవుడు? దర్శనాల ద్వారా చెప్పలేదు వాళ్ళకి, నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళని. మా పాస్టర్ గారికి ఎందుకు కనపడ్డావు అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాక్యం స్థిరపరచబడిపోయింది. వాక్యం స్థిరపరచబడిపోయిన తర్వాత కూడా, స్లాబ్ గట్టిగా అయిపోయిన తర్వాత కూడా కర్రలు పెట్టుకుని నిలబడతానండి అన్నారు అనుకోండి. అలాంటి వారి గురించి ఏమంటే చూద్దాం.
వాక్యం మీద ఆధారపడాలి, వాక్యాలు చదవాలి. వాక్యాన్ని చదవకుండా దేవుళ్ళ రాత్రి కల్లో కనిపించాడు, అది కనిపించాడు, ఇది కనిపించాడు చెప్తారు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం ఏమన్నా చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి బిబ్బులు పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడు చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. ఎవరు మాట్లాడతారండి? పౌలు గారు మాట్లాడుతున్నారు. వండర్ఫుల్ మెసేజ్ చెప్పాడు ఆయన. అద్భుతమైన వాక్యాలు చెప్పాడు. చెప్పిన తర్వాత అలాగే వెళ్ళగానే వీళ్ళు ఇలా వెళ్ళిపోయారు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. మీరు భిన్నమైన సువార్త వైపు వెళ్ళిపోయారు, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అని చెప్పి ఏమన్నాడు? అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి బిబ్బులు కలవరపరుచువారు. బిబ్బలందరూ కలవరపరిచేస్తున్నారండి. ఎవరో కదండి వాళ్ళు, దుర్మార్గులు, మన పాస్టర్లేనండి. ఇలా అంతా చాలా బాధగా అనిపిస్తుంది నాకు. ఈ సంఘాలను కలవరపెట్టే వాళ్ళు ఎవరండి? మనోళ్ళే మన పాస్టర్లే. సంఘములు కలవరపెట్టువారు మీలో కొందరు ఉన్నారు. మేము 8వ వచనం, మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మరలా వచ్చి, లేదా మరలా రెండోసారి వచ్చి ఎవరన్నారు? మేమంటే ఎవరు? పౌలు గారు. మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు. అంటే దీని అర్థం చెప్తారు చూడండి. ఆల్రెడీ ఒకసారి వచ్చి పౌలు గారు వచ్చి సువార్త ప్రకటించేశాడు, వెళ్ళిపోయాడు. అంటే అప్పటికి వాక్యము స్థిరపరచబడిపోయింది. వాక్యము స్థిరపరచబడిపోయిన తర్వాత పౌలు గారు వచ్చి లేదు ఒక మాట మర్చిపోయాను, నేను ఒక చిన్న మాట మర్చిపోయాను, చిన్న పదం మర్చిపోయాను, అక్కడ కామా పెట్టడం మర్చిపోయాను, ఫుల్ స్టాప్ పెట్టడం మర్చిపోయాను, లేదంటే ఈ మాట ఇలా మారుస్తున్నాను అని చెప్పాడు అనుకోండి. పౌలు గారు ఏమవుతాడంటే ఆయన శాపగ్రస్తుడు అవుతాడు. పౌలు గారు పక్కన పెట్టండి, ఆయన మనిషి కాబట్టి. పరలోకము నుండి వచ్చిన ఒక దూత చెప్పినా కూడా మీరు నమ్మకూడదు. ఒకవేళ ఎవరైనా పరలోకం నుండి వచ్చి దూత అబ్బాయి బైబిల్కి ఎలా కాదండి, బైబిల్లో లేనిది ఇంకోటి ఉంది అని మీతో చెప్పింది అనుకోండి, ఆ దూత ఏమైపోతాడు? శాపగ్రస్తుడు. అంటే బైబిల్లో వ్రాయబడినది తప్ప, గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నా, బైబిల్లో వ్రాయబడినది తప్ప ఇంకా వేరేది ఏది చెప్పినా వాడు శాపగ్రస్తుడు. నీ దిద్దులతో ఎక్కడ దొరికాయి, ఎక్కడ పడిపోయాయి, నీ నెక్లెస్ ఎక్కడ పడిపోయింది, నీ పట్టీలు ఎక్కడ పడిపోయి, నేను దేవుడు చూశాను. ఇలాంటి వాళ్ళు అందరూ ఎవరండి? వాళ్ళు మోసగాళ్ళు, దొంగలు వాళ్ళు. ఎవరి దేవుడు చూడగలరా? తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రికలో ఏముందండి? 5:16 మనుషులలో ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేరు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, లేడు. ఇంపాసిబుల్. మోషే అన్నాడు, ప్రభా నీ ముఖం చూడాలి ఒకసారి అనుకుంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? నా ముఖము చూస్తే ఏ నరుడు. మరి వీళ్ళందరూ నేను దేవుళ్ళు చూశాను అంటున్నారు. వీళ్ళందరూ నేను దేవుడితో మాట్లాడేస్తాను అంటున్నారు. వీళ్ళు ఎవరు? మన భాష లవేడేస్. దౌర్భాగ్య స్థితిలో ఉన్నవాళ్ళు మనం. అండ్ ఇప్పుడు కూడా కొంతమంది చూడండి, గలతీ పత్రికలను మరో మాట చూపిస్తాం మీకు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8-10. నిజములకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారై ఉన్నారు. గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు లైన మూల పాఠముల తట్టు మరలా ఎలాంటివండి? బలహీనము, నిష్ప్రయోజనం. బలహీనం అంటే వీక్, నిష్ప్రయోజనం అంటే యూజ్లెస్. ఎందుకు ఏంటవి? 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏమండి? పండగలు. ఎలాంటి పండుగలు చెప్పండి? గుడారాల పండుగ అంట. వెళ్ళారా? పేరు ఎప్పుడన్నా వెళ్ళారండి? ఎప్పుడు వెళ్ళలేదా? ఎంత దౌర్భాగ్యం అండి అసలుకి, ఎంత దౌర్భాగ్యం. అసలు నిజంగా వాళ్ళు దేవుని సేవకులేనా? వాళ్ళు ఎప్పుడన్నా బైబిల్ చదివారా?
అంటే గుడారాల పండుగ ఉందా లేదా? బైబిల్ ఉందా లేదా? ఉంది. ఎక్కడుంది అది? పాత నిబంధనలో ఉంది. పాత నిబంధన గ్రంథం ఎవరిది? ఇశ్రాయేలీయులది, క్రైస్తవుల్ది కాదు, నీది కాదు. ఈ కాలం గుడారాల పండుగ, పిచ్చుకుల పండుగ, ఎన్ని రకాల పండుగలు చేసేస్తారు మన వాళ్ళు. మీరు దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవకాలములను ఆచరించుచున్నారు. ఇంకేమన్నాడు చూడండి, బీ విషయమై. ఎవరండి బి అంటే? ఎవరు చెప్పాలి? అబ్బా సిస్టర్, బీ విషయమై, మీ అందరి విషయమై లేను పడిన కష్టము వ్యర్థమైపోతుంది. ఏమంటాడు పౌలు గారు? దీని గుడారాల పండగ, ఆ పండగ, ఈ పండగ అని మీరు పండగలు చేసుకుంటున్నారే. పెంతెకోస్తు పండగ, చాలా ఉన్నాయి రకరకాల పండుగలు, శబదినాలు. ఎక్కడున్నాయండి ఇవన్నీ? 40 రోజులు శబదినాలు అంట. ఎక్కడైనా ఏమండి? ఎలాంటి కోపం వస్తుంది మన వాళ్ళకి. మనకు బైబిల్ తెలియదంటారు. మీ గురించి నేను పడిన శ్రమ వ్యర్థమైపోవులేమో అని మిమ్మును గురించి పౌలు గారు భయపడుతున్నాడండి. ఎవరి గురించి? ఎందుకు మీ గురించి? ఎందుకు భయం? వాళ్ళు పుడతారనా, కొడతారనా, తిడతారనా? అయ్యో, మీరు చెడిపోతున్నారు, మీరు చెడిపోతున్నారు. మీ పాస్టర్లు మిమ్మల్ని చెడిపేస్తున్నారు, చెడగొట్టేస్తున్నారు. ఆ పండుగ, ఈ పండుగ అని. ప్రియమైన దేవుని పిల్లలారా, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలని. మరి ఇప్పుడు ఏం చేయాలండి మనం? మరి ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని మీకు మీకు సంక్షేపముగా మీకు రాసితిని. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇలా మనం చదువుకున్నాం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల ఏం చేయాలండి? మీరు చదవాలి, చదవాలి, మీరు చదవాలి. మరో మాట చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట చేతలైనను మా పత్రిక వలనైనను వినాలండి. ఏంటండి? పత్రికలు. ఎన్ని పత్రికలు ఉన్నాయండి? పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు? ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక. ఎన్ని పత్రికలు ఉన్నాయండి? పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఎక్కడ బోధించాలి? కథలు చెప్పడం కాదు, కట్టుకథలు కాదు, పిట్ట కథలు కాదు. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి మనందరం కూడా. ఏమన్నారండి? మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. మీరు ఫాలో అవ్వండి, అనుసరించండి. దేన్ని ఫాలో అవ్వాలి? పత్రికల్లో వ్రాయబడిన విషయాలను మీరు ఫాలో అవ్వండి. కట్టుకథలు కాదు, పిట్ట కథలు కాదు. మీరు పండుగలు, అమావాస్యలు పాటిస్తుంటే, ఉత్సవ దినాలు, పూరీముల పండుగ, గుడారాల పండుగ, పెంతెకోస్తు పండుగ, ఈ పండుగలను చేసుకుని మీరు ఎలాగ అయిపోతున్నారు? మిమ్మల్ని కూర్చి నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందని మిమ్మల్ని చూసి నాకు భయం వేస్తుంది అంటున్నా. మారాలండి, మనం మారాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కాబట్టి అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆగిపోయిన కాలంలో మనం ఏం చేయాలి? వాక్యమును చదవాలి. ఏం చేయాలి? చదవాలి, వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే దేవుడి పనులు దేని ద్వారా పిలిచాడు? వాక్యము ద్వారానే పిలిచాడు. దానిపైన వచ్చును చూడండి, 14వ వచనం, 2వ తెస్సలోని 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఈలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన. ఎలానండి? ఎక్కడుంది అది?
కొత్త నిబంధనలో వ్రాయబడింది. సువార్త వలన మిమ్మును పిలిచాను. మిమ్మును పిలిచాడు. దేన్ని బట్టి పిలిచాడు? చదవండి, దేన్ని బట్టి పిలిచాడు చెప్పాలి. సువార్త వలన. సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు అంటే సువార్త అంటే ఎక్కడుంది? కాబట్టి వాక్యము స్థిరపరచబడిపోయిన కాలంలో వాక్యాల్ని చదువుతూ ఉండాలి. కొంచెం డీప్కి వెళ్దాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. దీని గురించి మనం పరిశీలన చేద్దామండి. అంటే మనం ఏం చెప్పుకున్నాం? మనం పరిశుద్ధాత్మ వరాలు ఎప్పటి వరకు ఉంటాయని మనం నేర్చుకున్నాం కదండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది. పూర్ణమైనది అంటే ఏది? ఎలా చెప్తారు మీరు? వాక్యం ఎలా చెప్తారు మీరు? కాదంటాను నేను. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు పూర్ణమైనవి అంటాను నేను. చెప్పండి, మీరు చెప్పండి. వాక్యము కాదు అంటాను నేను. మీరేమంటారు? నిజమేనండి, పాస్టర్ గారు చెప్పారు కదా, కరెక్టే. దౌర్భాగ్యం ఏంటంటే మనం పాస్టర్ గారు ఏం చెప్తా గుడ్డిగా నమ్మేస్తాం. కానీ బెరే సంఘస్థులు ఎలా ఉన్నారు? వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండి పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున ఉన్నవా లేవా అని పరిశీలన చేశారు. మనం కొంచెం ఎవరైనా పాస్టర్ గారు సూటు బూడేసుకొచ్చాడు అనుకోండి, కారులో వచ్చాడు అనుకోండి, ఆయన కొంచెం బెంచ్ కారు అలాంటివి అనుకోండి, ఆడి కారు అనుకోండి, ఫ్లాట్ మీరు ఇంకా ఆయన ఏం చెప్పినా మీరు లభ్యేస్తారు. మీరు ఎందుకని? అయ్యగారికి సూట్ ఉంది, బూట్ ఉంది, కోట్ ఉంది, బోట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన ఏం చెప్పినా ఒక ఆయన సైకిల్ తొక్కుంటూ వచ్చాడు అనుకోండి, మంచి వాక్యం చెప్తున్నాడు అనుకోండి, ఎవరు వెళ్తారా? ఎవరు వెళ్ళరు. సైకిల్ మీద వచ్చాడండి ఆయన సైకిల్ మీద వచ్చాడు. ఆయన కారులో వచ్చాడండి, కారులో వచ్చాడు. సూట్ ఉందా నాకు? బొమ్మ ఉందా లేదా? ఇక్కడ టై ఎట్టాడా లేదా? బ్యాచ్ అయిందా లేదా? డ్రెస్ నో. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకం. పూర్ణం అంటే కంప్లీట్ అంటే కలపడానికి కానీ తీసివేయడానికి కానీ లేకుండా అయిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? పూర్ణం. దేవుని వాక్యం ఎలాంటిదండి? పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. కొన్ని మాటలు మనం చూద్దాం. పూర్ణమైనది అంటే వాక్యము. ఏంటండి పూర్ణమైనది? వాక్యము. కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు. ఈ ప్రవచన గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు విలు ప్రతి వాడును సాక్ష్యమిచ్చుచున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపితే ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళన్నీ వచ్చేస్తాడు. ఎన్ని తెగుళ్ళే అండి? ఏమండి ఎన్ని తెగుళ్ళే అసలుకి? మనం ఒకటి వస్తేనే తట్టుకోలేము. మనం దురద వచ్చింది అనుకోండి, దాన్ని గోక్కోడానికి రావాలి. కాళ్ళు నొప్పి వచ్చింది అనుకోండి, దాన్ని కుంటు తిరగాలి. చేనొప్పి వచ్చింది అనుకోండి, ఎల్లి పనులు ఆగిపోతాయండి. చూపు కనపడలేదు అనుకోండి, ఇక లోకమే లేదు మనకి. ఒక్కదానికి మనం తట్టుకోలేము కదండి. గుళ్ళు నొప్పి వచ్చింది అనుకోండి, తట్టుకోలేము. ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు అన్నీ వస్తే ఉంటాడండి అసలుకి. అంటే పరిశుద్ధ గ్రంథములో ఇయ్యబడిన వాక్యాలకు ఏదైనా ఒక అక్షరము కానీ, ఒక సున్నా కానీ, ఒక పొల్లు కానీ మీరు కలిపారనుకోండి, తెగుళ్ళన్నీ మీకు వచ్చేస్తాయి. ఈ ప్రవచన గ్రంథములోని ప్రవచన వాక్యములను చదువు ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే, ఎవరైనా సరే వెళ్ళి ఎవరైనా సరే వీటిలో ఏదైనా కలిపాడంటే ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు ఎవరు కలుగ చేస్తారండి? అబ్బ బాబోయ్, ఇక దేవుడు కలుగ చేస్తే దానికి స్వస్థత ఉంటుందా? మామూలుగా రోగం వస్తే దేవుడి దగ్గరికి వెళ్తాం, నాయన కాపాడేయాలి. దేవుడే తెగుళ్ళు ఇస్తే
చాలా డేంజర్, కలపడానికి వీలు లేదు. ఒకవేళ ఎవడైనను ప్రవచన గ్రంథములో ఉన్న వాక్యములు ఏదైనా అబ్బాయి లేదండి దేవుడు అలాగే చెప్పాడండి, అది కాదు, ఇది తీసేద్దామని తీసాడు అనుకోండి, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములో నుండి పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా అసలు పరలోకం లేదు నీకు అంటున్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన విషయాన్ని ఒక్క మాటలు తీయడానికి కానీ కొత్తగా కలపడానికి కానీ లేదు. అంటే ఏమైపోయింది? ఇది సంపూర్ణమైపోయింది, పెర్ఫెక్ట్ సీల్ అయిపోయింది. నో ఛాన్స్ టు ఆల్టర్, మార్చడానికి అవకాశం. దీన్ని పరిపూర్ణ పట్టారా అసంపూర్ణ పట్టారా? సంపూర్ణమండి. ఇంకో మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:9. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:9. ఈ వాక్యము నమ్మదగినది. చూడండి, ఈ వాక్యము దేవుని వాక్యము నమ్మదగినది, చెప్పని పూర్ణ అంగీకారములకు యోగ్యమైనదండి. దేనికి యోగ్యమైనది? ఇది పూర్ణ అంగీకారం. ఒప్పుకుని తీరాలంటే నో ఛాన్స్, అసలుకి లో అనే అవకాశం లేదు. పూర్ణ అంగీకారములకు యోగ్యములై ఉన్నది. 1వ అధ్యాయం 15వ వచనం, అదే పుస్తకం తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమైనదే ఉన్నదండి. అర్థమైందండి? పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది, పూర్ణమైంది, సంపూర్ణమైంది. వచ్చిందా లేదా? ఎలా వచ్చింది? ఈ వాక్యం ఎలా స్థిరపరచబడింది? సంపూర్ణమైన వాక్యము ఎలా స్థిరపరచబడింది? అది అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు, దేవుడు తన చిత్తానుసారముగా చేసిన వివిధములైన పరిశుద్ధాత్మ వరాలు అనుగ్రహించుట చేత వాక్యము స్థిరపరచబడింది. మరి పూర్ణమైనది వచ్చింది. అప్పుడు ఈ కింద స్లాబ్ గట్టిపడిపోయింది. దీన్ని ఏం చేయాలి? సపోర్ట్లు ఏం చేయాలి మీరు? ఏది పెర్మనెంట్, ఏది టెంపరరీ? చెప్పండి. ఏది సంపూర్ణము, ఏది పెర్మనెంట్, ఏది టెంపరరీ? చెప్పమ్మా. స్లాబ్ పెర్మనెంట్, కింద పెట్టినవి టెంపరరీ. ఇక్కడ ఏది సంపూర్ణమైంది, పరిపూర్ణమైంది? వాక్యము. ఏది అసంపూర్ణమైంది? వరాలు, స్వస్థతలు, సూచక్రియలు, భాషలు, దర్శనాలు. ఎలాగని ఎక్కడుందండి? అలాగని ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను ఏమో ఏంటేమా నిలిచిపోతాయి, అంటే ఆగిపోతాయి. జ్ఞానమైనను నిరర్ధకమగును. కొలత మట్టుకు ఎరుగుదాము. చదువు కంటిన్యూ చేయండి. ప్రవచిస్తున్నాం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం. ఇప్పుడు మనం కొంచెమే ఆయన ప్రవచిస్తున్నాడు, ఇక్కడ ఈయన ప్రవచిస్తున్నాడు, అక్కడ ఆయన అర్థం చెప్తున్నాడు, వీళ్ళకి ఏది చెప్తున్నాడు. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు, వాక్యం స్థిరపరచబడిపోయినప్పుడు, స్లాబ్ గట్టిగా అయిపోయినప్పుడు ఈ కింద సపోర్ట్లు ఏవి అవసరం లేదు. అదండి దీని అర్థం. కాబట్టి క్లియర్గా మీకు అసలు ఏ డౌటు లేకుండా బ్రహ్మాండంగా మీకు క్లియర్ అయిపోవాలి. ఇప్పుడు మనకి ఏమి ఉన్నది ఒకటి ఏంటది? వాక్యం. స్థిరపరచబడిపోయిన వాక్యం ఉంది. ఈ వాక్యం ద్వారా మన ముందుకి వెళ్ళాలి. మరి అద్భుతాలు, సూచక్రియలు, దర్శనాలు, మరి భాషలు మాడతారు. ఇప్పుడు కూడా ఏం చేస్తారండి వాళ్ళు? భాషల్లో షెరెల్ల బబర షికిల్లర కబల్లరలా వెళ్ళరు ఇప్పుడు లేదా? డప్పు బెల్లగా కొడతాడు, మెల్లగా స్టార్ట్ అవుద్ది. ఆ డప్పు కొట్టువాడు ఏం చేస్తాడు తెలిసిండు? వాడు
కొంచెం రిధం పెంచుతాడనమాట. రిధం పెంచి కొనిది వీళ్ళలో చూడండి కాసేపటికి ఫుల్ పీక్ వెళ్ళిపోద్ది. వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి, గిర్ర 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 మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం చర్చి మొత్తంలా తిరిగేసి ఇలా వచ్చేస్తారు. చూసారు ఎప్పుడు మీరు ఇలా భయంకరమైనటువంటి పద్ధతులు. భాషలు మాట్లాడడం ఈరోజు సంఘాలు ఎక్కువైపోయాయి, స్వస్థపరచడం ఎక్కువైపోయింది. కొబ్బరి నూనె సీసాలు 10 రూపాయల కొబ్బరి నూనె 100 రూపాయలకి అమ్మేస్తున్నారు. రూపాయి ఖర్చీపుని 100 రూపాయలకి అమ్మేస్తున్నారు. కొంతమంది అందరిని వరుసగా రమ్మంటారు, స్టేజ్ మీదకి రాగానే అయ్యగారిలో చేయెత్తగానే పడిపోతాయి. అపొస్తలులు ఎలా చేశారు, యేసు ప్రభు వారు ఎలా చేశారు అద్భుతాలు సూచక్రియలు, లేటి క్రైస్తవులు ఎలా చేస్తున్నారు, దానిని దీనిని మనం కంపేర్ చేయాలి. ఒక ఆవిడ దెయ్యం పట్టింది కుర్రగాడికి, వచ్చి పడిపోయాడు కింద గిలగిల కొట్టుకుంటున్నాడు. ఒక సిస్టర్ గారు ఉన్నాడు, పాస్టర్ గారు అనమాట, కొబ్బరి నూనె చేసి తీసి ఇలా వచ్చి ఇది యేసుక్రీస్తు రక్తం, ఈ రక్తంలో నువ్వు కాలిపో అంటుంది. ఏంటండి కొబ్బరి నూనె ఏంటంట, కొబ్బరి నూనె ఏంటంటే యేసు రక్తం అంట. ఎక్కడన్నా ఉందండి అసలుకి కొబ్బరి నూనె యేసు రక్తమా? కొబ్బరి నూనె చేశారని ఇలా వచ్చుతూ ఏంటంటే ఏమంటున్నారు, యేసు రక్తం. కొబ్బరి నూనె సీసా ఇచ్చి ఈ నూనె నీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ రాసుకో అంటారు. పాప వీళ్ళ అమ్మాయికి వెళ్ళి రాసుకుంటూ ఉంటారు. కొన్ని సంఘాలు ఉన్నాయి 7 వారాలు రావాలి. ఎన్ని వారాలండి? 7 వారాలు. 7 వారాలు వస్తేనే తగ్గుతాయి, 1 వారం వస్తే తగ్గదు. ఉన్నాయండి, తెలిసే మీకు లేదా? 7 వారాలు వెళ్ళాలి మీరు. ఒకవేళ 7 వారాలు మీకు తగ్గపోతే ఇంకో 7 వారాలు 14, మళ్ళీ తగ్గపోతే ఎక్కువ 7 వారాలు. దానికి ఏం చెప్తారు వాళ్ళు, లైబారు 7 సార్లు మునిగి లేచాడా లేదా అది చూపిస్తారు. ఎరుకో కోడ చుట్టూ 7 సార్లు తిరిగారా లేదా అది చూపిస్తారు వాళ్ళు. ఈ మధ్యన కొత్త ఉన్నాడు ఆయన ఎక్కడ మన హైదరాబాద్లోనే ఆన్లైన్. ఏంటండి ఆన్లైన్. ఆయన ఎక్కడే ఉంటాడు ఆయన, పేషెంట్ ఎక్కడ ఉంటారు, వేరే ఊళ్ళు ఎక్కడో ఉంటారు, స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాడు. ఆ స్క్రీన్ మీద ఉన్న వాళ్ళకి ప్రార్థన చేసేస్తాడు. అక్కడి నుంచి వాళ్ళు స్వస్థపడిపోతారు. కుంటోళ్ళు కూడా లేచిపోతారట. కాళ్ళు లేని వాళ్ళు ఎగిరి గొంతులేస్తూ ఉంటాడు, బలబుద్ధి లైవ్ చూపిస్తూ ఉంటాడు. వాడు కాళ్ళు లేకుండా బోసుకొస్తారు వాళ్ళు, ఆ వీల్ చైర్లో కూర్చోబెడతారు. అయ్యగారు దాని మీద చూసి ప్రార్థన చేస్తాడు, డిజిటల్ స్క్రీన్ మీద ప్రార్థన చేయగానే వాళ్ళు లేచిపోయి దాన్ని పట్టుకెళ్ళిపోతారు. వాడు మనమేమనుకుంటాం, అయ్యి బాబోయ్ ఎంత కళ్ళారా చూసేవాళ్ళు లేను అంటాడు, నా కళ్ళ చూసేవాళ్ళే అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, నా క్యాన్సర్ ఉందండి, ప్రార్థన రాకముందు క్యాన్సర్ ఉండేదండి, ప్రార్థన అయ్యగారు ప్రార్థన చేశారు, నా క్యాన్సర్ పోయేదాన్ని రిపోర్ట్లు ఇస్తాడు. బిఫోర్ ప్రేయర్ ఆఫ్టర్ ప్రేయర్. దేవుడు అద్భుతాలు చెయ్యలేడా? వండర్ఫుల్గా చేస్తాడు. లేడనేది సమస్య లేదు అసలుకి. సమస్త సృష్టి ఆయనదే. ఈ కెళ్ళు ఎనీథింగ్ అండి, అందులో డౌట్ లేదు. కానీ మీరు అనుకుంటున్నట్టు స్వస్థతలు చేయడాయన, మీరు అనుకునేటటువంటి స్వస్థతలు, కొబ్బరి నూనెలు, కర్చీఫ్లు, తర్వాత డిజిటల్ స్క్రీన్ మీద స్వస్థపరచడాలు ఇలాంటివి చేయడు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. బైబిల్ స్టార్ట్స్ విత్ మిరకిల్స్. ఏంటండి బైబిల్ ఎక్కడితో స్టార్ట్ అయింది? అద్భుతాలతో స్టార్ట్ అయింది. వెలుగు కలుగుగాక, భూమి కలుగుగాక, సూర్యుడు కలుగుగాక, చంద్రుడు కలుగుగాక. అద్భుతాలతో స్టార్ట్ అయింది. బైబిల్ ఎండ్స్ విత్ మిరకిల్. అద్భుతాలతో స్టార్ట్ అయింది, అద్భుతాలతో ఎండ్ అయింది. ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే దేవుడు ఎలాంటి సూచక్రియలు చేశాడు, యేసుప్రభు ఎలాంటి సూచక్రియలు చేశారు, దేవుడికి యేసుప్రభు వారికి మధ్యలో వచ్చినటువంటి ప్రవక్తలు కూడా చాలామంది, వాళ్ళు ఎలాంటి అద్భుతాలు చేశారు, యేసుప్రభు వారి తర్వాత శిష్యులు ఎలాంటి అద్భుతాలు చేశారు, పౌలు గారు ఎలాంటి అద్భుతాలు చేశారు, వాళ్ళు చేసిన అద్భుతాలు నేడు మనం చేస్తున్న అద్భుతాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ రెండింటిని కంపేర్ చేస్తే ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో తెలుస్తుంది. ఈ విషయాలన్నీ మనం వచ్చే వారం చూద్దాం.